హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము దేవుని వాక్యంకి వెళ్ళకుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమైన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలపు సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పేరిట కూడి ఉంటారో, ఒక మనసుతోటి వెళ్తారో వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిస్తున్నారు ప్రభా. మేము నమ్ముతున్నాము నాయన, మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. తన మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఇక వాక్యమును ప్రభావం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభా, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి, మరి చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మరి మాట్లాడేవారు మీరు నాయన, వాక్యం మీది తండ్రి ప్రభా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మన జ్ఞానమంతా తీసివేయండి. ఎందుకు పనికిరాని వాడని ప్రభా, నన్ను మీకు సిలువ సాటును మరుగిచ్చేయమని మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాం. మరి ఇందులో ఈ వాక్యం మనకందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనము ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకోవలసి ఉన్నది. కనుక ఈ సమయంలో మరి దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతాను నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. మనం చదువుకున్న వాక్యముల నుండి తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోకమునకు వింత వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? బోర్న్ అగైన్ మనం చదువుకున్నాం ఇక్కడ. బోర్న్ అగైన్. హల్లెలూయా. తిరిగి జన్మించడం. జాగ్రత్త వినండి ప్రియులారా. మనం చదువుకున్న వాక్యం ఏంది ప్రియులారా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంటే ఇంతకుముందే జన్మించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇదంతా కూడా మనకందరికీ కూడా తెలుసు. వింటున్నారా? కానీ చూడండి, తిరిగి జన్మించడం గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోకములకు వింతైన వ్యక్తిగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. ప్రియులారా, వాక్యం చాలా బాగా మంచిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు లోకానికి సంబంధించిన వాడు కాదు. ఎవరతను? జన్మించిన వాడు ఎవరు? క్రైస్తవుడు. హల్లెలూయా. తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎట్లా ఉంటాడట? వింతగా ఉంటాడు. వింత అంటే మీకు అర్థమైందా? వింత అంటే ఒక విడ్డూరం కదా. విడ్డూరం అంటే అందరూ చేసినట్టుగా ఉండదు. అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక ప్రత్యేకంగా ఉంటుంది కదా, ఒక వింత. మరి వింతగా ఉండేది ఎవరంటే ఎవరు? తిరిగి జన్మించిన క్రైస్తవుడు. ఆమేన్. ప్రియులారా, మనం అందరం కూడా తిరిగి జన్మించినాం కదా, నిజమేనా? మనం జన్మించినప్పుడు మన జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి.
వింటున్నారా? మన జీవితం ఎక్కడుంది? మన క్రియలు ఎక్కడ ఉన్నాయి? మన మాటలు ఎక్కడ ఉన్నాయి? మన ప్రవర్తన ఎక్కడుంది? వింతగాని బైబిల్ చెప్తున్నది కదా. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే పిల్లర్ నూతన జన్మ పొందుకున్న తర్వాత జీవితం అనేది చాలా వేరుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది కదా. అదే 2 కొరింథీ పత్రికలో ఏం చెప్తుంది వాక్యము? ఒకడు క్రీస్తునందు ఉంటే ఎట్లా ఉంటుంది జీవితం అంతా కూడా? నూతన క్రియేషన్ కదా, కొత్త సృష్టి. అంటే మళ్ళీ జన్మించడం, బోర్న్ అగైన్ కదా. ఆల్రెడీ జన్మించాడు, కానీ ఇంకొక జన్మ గురించి యేసుప్రభువు చెప్తున్నారు. ఈ జన్మ ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈ లోకానికి సంబంధించిన జన్మ ఆల్రెడీ ఉన్నది, కానీ మన యేసుప్రభువు చెప్పే జన్మ దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. పరలోకానికి సంబంధించిన జన్మ పొందుకున్న తర్వాత ఎలా ఉంటుంది మన జీవితం? వింతగా ఉంటుంది కదా. వింత అంటే మనము జీవిస్తున్నప్పుడు మన జీవితం ఎట్లా ఉండాలండి? ఒక వింతగా ఉండాలి కదా. ఈ వాక్యం మాకు తెలుసుకొని అనుకోబోకండి. వాక్యం తెలుసు కాదు, వాక్య ప్రకారం జీవించడం కావాలా. ఎందుకంటే వింతైన జీవితం నువ్వు కలిగి ఉన్నావు, కావాలి మనకి కదా. అవును కదా. అరే నూతన జన్మ అండి. ఒకసారి ఆలోచించండి. నూతన జన్మ అంటే ఆల్రెడీ నువ్వు చనిపోయినట్టుగా కదా. చనిపోయి మళ్ళీ కొత్త జన్మ కదా. అర్థమవుతుందా? చనిపోయినావు, తిరిగి లేచినావు, చిన్న శిశువుగా లేచినావు, నూతన జన్మ పొందుకున్నావు అంటే అది కొత్త జన్మ. కొత్త జన్మ పొందుకున్న తర్వాత నీ జీవితం అంటే ఎట్లా ఉంటుంది కదా? నూతనంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కదా. ఆలోచన కొత్తగానే ఉంటాయి. హల్లెలూయా కదా. ప్రతిదీ కొత్తగానే ఉంటుందండి. ఈ కొత్త జీవితం అంతా లోకానికి ఎట్లా కనబడుతుంది? వింతగా కనబడుతుంది కదా. వింతగా ఉంటుందంటే ఒక రకంగా కొత్తగా కనబడుతుందండి. అంటే ఆ లోకంలో నివసిస్తున్న వారికి అందరికంటే భిన్నంగా ఉంటుంది. చాలా భిన్నంగా ఉంటుంది, తేడా ఉంటుందండి. ఎందుకంటే అతను కొత్తగా జన్మించాడు కదా. యేసుప్రభువు చెప్పిన మాట ఇది కదా. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను కదా. ఈ కొత్త జన్మ గురించి మనము బాప్తిసం తీసుకున్నామండి అని సంతోషపడు కాదు కదా. తీసుకున్నామని ఏమాత్రం సంతోషం లేదండి. జీవించినప్పుడు దేవుడు సంతోషపడతాడు కదా. అక్కడే ఉంది మన జీవితం అంతా కూడా, అక్కడే ఉంది మన లైఫ్ అంతా, అక్కడే ఉందండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఎట్లా జీవిస్తున్నామని మనము క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం అనుకుంటున్నాం, సర్వసత్యము నమ్ముకున్నాం అనుకుంటున్నాం, కానీ జీవితము విడ్డూరమైన జీవితం, వింతైన జీవితము. నిన్ను బట్టి అనేక మంది నీ దగ్గరికి చాలా వింతగా ఉన్నదండి, ఇతని జీవితం చాలా వింతగా ఉన్నదని చూసే రీతిలో నీ జీవితం ఉండాలి. ఆమేన్. ఇదంతా లోకానికి విరుద్ధంగానే ఉంటుందండి కదా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణ అని వాక్యం ఉంది. అది ప్రాపసీ, ప్రవక్తలు చెప్పింది. మరి లోకానికి వింతగానే ఉంటుంది. నిజమా కదా? అది లోకంలో జరిగే విషయం కాదు, కానీ అది వింతగానే ఉంటుంది. కానీ మరి దేవుడు అది జరిగిస్తాడు కదా. కన్యక గర్భవతి అది జరిగే పని కాదు లోకరీతిగా, కానీ దేవుడు అన్నది జరిగి తీరాలి. ఎందుకంటే అది దేవుని వాక్యమై ఉన్నది. ఒక వింత. లోకం నమ్మిన నమ్మకపోయినా దేవుని వాక్యం అనేది చాలా వింత. అదొక సత్యము. అదే దేవుని వాక్యం కలిగి ఉన్నటువంటి మనము, అదే దేవుని వాక్య ప్రకారంగా మరి తిరిగి జన్మించిన మనము ఎటువంటి రీతిగా మన జీవితం ఉండాలి? ఆశ్చర్యంగా ఉండాలా కదా. మనల్ని చూస్తే ఒక ప్రత్యేకత వాళ్ళకు కనిపించాల, ఒక వింత కనిపించాలా. హల్లెలూయా. ఎవరిని చూడలేదండి ఈ ప్రపంచంలో, ఇటువంటి వాడిని ఎవరిని చూడలే.
అన్నట్టుగా మన జీవితం ఉండాలి కదా. కానీ ఎన్ని సంవత్సరాలు కాదు కావాల్సింది, నిజంగా నువ్వు ఎప్పుడైతే ఈ నూతన జనం పొందుకుంటున్నావో అప్పుడు ఏమొస్తుంది, నీ లోపలికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. అదే బైబిల్ సెలవిస్తున్నది. అదే కదా అపొస్తలుల కార్యం చెప్పట్లేదా? మీరు మానవ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనేది దేవుడే కదా, అది వాక్యమే. వాక్యము నీలోనికి వచ్చినప్పుడు తప్పకుండా నీ లోపలకు మార్పు రావాలా. ఆమేన్, హల్లెలూయా. మరి మార్పు రాలేదంటే అర్థం ఏంటంటే నీ జీవితం సరిగా లేదు కదా. నీ జీవితం సరిగా లేదు, నీ లోపల మార్పు లేదంటే. ఎన్ని రోజులు కాదు, పరిశుద్ధాత్మ క్రియ చేయాలి నీ లోపల. పరిశుద్ధాత్మను చేర్చుకుంటే దేవుడు క్రియ చేస్తాడు. అప్పుడు నీ లోపల మార్పు కనబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టుగా గుర్తు ఏంటిదంటే నీ జీవితమే మార్పు కలిగిన జీవితమే. పరిశుద్ధాత్మ లేనప్పుడు జీవితం ఎట్లా ఉన్నది, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు జీవితం ఎట్లా ఉన్నది. ఇది కావాలా, ఈ తేడా రావాలా, తేడా తెలుసుకోవాలా. ఆ తేడా కనిపించాలి మన జీవితాల్లో. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రవక్త ఒక వర్తమానంలో ఉంటాడు, ఒక సంపూర్ణత అనే వర్తమానంలో మాట అంటాడు. పిల్లరా, క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రత్యేకమైనది. ఎటున్నారా? క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకమైంది, అది అసాధారణమైంది. సాధారణమైంది కాదట, ఎటువంటిది? అసాధారణమైంది. అసాధారణమైందంటే అండర్ జనరల్ పీపుల్ లెక్కన ఉండవు, మామూలుగా కనిపించే ప్రజలుగాను ఉండవు. అసాధారణంగా జీవిస్తావు. దేవుడి కార్యాలన్నీ సాధారణ కార్యాలు కాదు, అసాధారణ కార్యాలు జరిగిస్తాడు ఆయన. మరి నీ జీవితం ఎట్లా ఉంటుంది? తిరిగి జన్మించినప్పుడు నీ జీవితం అసాధారణంగా ఉంటుంది. చూడండి, అసాధారణం అంటే ఒక వింతగా ఉంటుందండి. ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటావు, ఒక అసాధారణమైన జీవితం కలిగి ఉంటావు, ఒక విశేషమైన జీవితం కలిగి ఉంటావు. విశేషమైంది అంటే చాలా గొప్పది, లోకంలో గొప్పది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా గొప్ప జీవితం జీవిస్తావు. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తావు. అదే వింతైనది. ఆమేన్. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? చూడండి ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే ఎటువంటిదండి? అది ఎటువంటిది? ప్రవక్త అన్న మాట చూడండి, అది ఎటువంటిదంటే ఒక ప్రత్యేకమైంది. అది ఎందుకు ప్రత్యేకమైందంటే అది అసాధారణమైన జీవితం అండి కదా. మనము మరి నూతన జన్మ పొందుకున్న తర్వాత సాధారణంగానే జీవిస్తున్నాం కదా. నిన్నట్లెక్కనే ఉంటున్నాం, మొన్నట్లాగానే ఉంటాం, అదే మాటలు ఉంటాయి, అదే ప్రవర్తన ఉంటుంది, అదే బిహేవ్ ఉంటుంది, అదే నడవడిక ఉంటుంది. మరి వింత ఎక్కడ ఉన్నది? వింతేది నీ లోపల, వింత ఎక్కడ ఉన్నది? మరి బైబిల్ చెప్తున్నది వింత అయిన జీవితం అన్నాడు ఆయన. ఆ జీవితం ఏది మరి? అసాధారణమైంది, అది విశేషమైంది అన్నాడు. ఇంకా విశేషమైనది చాలా గొప్పది. ఒక విశేషం ఉన్నదా నీ జీవితంలో? విశేషం అంటే ఏంటిది? ఒక కార్యం, ఒక కొత్తది నీ లోపల కొత్తది ఉండాలా. అది లేకపోతే బోర్న్ అగైన్ అనేది ఎక్కడున్నదండి? తిరిగి జన్మించిన జీవితం ఎక్కడుంది? అలా మునగడం కాదు కదా. యేసుక్రీస్తు నామములో నువ్వు మరి బాప్టిజం పొందిన తర్వాత ఎట్లా ఉంటుంది జీవితం అంటే, అది మనం తిరిగి జన్మించినాం. ఆల్రెడీ జన్మించిన జీవితం వేరు, తిరిగి మళ్ళీ జన్మించినాం కనుక అది ఎటువంటిది? అసాధారణమైన జీవితం ఉంటుంది. అంటే అర్థమైంది, లోకము చేసినట్టుగా నువ్వు చేయవని అర్థం. అసాధారణం అంటే కదా. మరి ఇంకేంటి చేస్తావు? దేవుడి కార్యాలు నువ్వు చేస్తావు, అదే అసాధారణమైంది. ఇంకా ఒక వింతైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ వాక్యము తట్టే చూసి జీవిస్తారు. అటువంటి వాళ్ళు ఎటువైపు చూస్తారట? ఎల్లప్పుడూ వాక్యము తట్టే చూస్తారు. మరో మాటలో లోకం తట్టు చూడరు. నిజమేనా? లోక కార్యాలు చేయరు. ప్రతిదానికి ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపే చూస్తారు. ప్రతి విషయం కూడా దేవుని మీద పెడతారు.
ప్రతి సంగతి ఆయన నుంచే పొందుకుంటారు. ప్రతి విషయం ఆయన ముందర పెడతారు. ప్రతి విషయం ఆయనకప్ప చెప్తారు. చూడండి, ఎందుకంటే వారి చూపు ఎక్కడ ఉందంటే దేవుడు తట్టు ఉన్నది. ఆయన వాక్యము తట్టు చూస్తారు. సమాధానము దేవుని నుంచే రావాలా. చూడండి, అది అసాధారణమైన జీవితం. అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అవసరం ఉంటేనే కదా, అది కాదు. అసలు నీ జీవితం ప్రత్యేకమైనదిగా ఉండాలనేది దేవుడు కోరేది కాదా? అది ప్రత్యేకమైనది ఉండద్దా? చూడండి, అయితే నువ్వు వాక్యం తట్టు ఎల్లప్పుడూ చూస్తూ జీవించాలా. అదేంటిదంటే అందరూ చూడరు. గమనించండి, అందరూ వాక్యం తట్టు చూడరండి. ఎప్పుడో ఒకసారి కదా బైబిల్ తీసేది, బైబిల్ చదువుకునేది, దేవుని వైపు చూసేది. అవసరం అంటేనే మోకాళ్ళ వంచి ప్రార్థన చేస్తాం. మనం ఒక భారంగా ప్రార్థన చేస్తాం. కానీ రోజు దేవుడు అవసరమే కదా, మరి రోజు భారంగా ప్రార్థన చేయొద్దా? దేవుడు అన్నీ ఇచ్చేవాడే కదా. నువ్వు సరిగా ఉంటే దేవుడు నేను సరిగానే చూస్తాడు. నీకేది అవసరం ఆయనకు తెలుసు. చూడండి, అందుకనే ఈనాటి లోకానికి నువ్వు ఎలా ఉండాలంటే ఒక వింత వ్యక్తిగా ఉండాలా. ఈ గడియలు నువ్వు ఎలా జీవించాలి? వింత వ్యక్తిగా జీవించాలి. ఒక అసాధారణమైన వ్యక్తిగా జీవించాలి. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే లోకము చేసినట్టు నువ్వు చేయకూడదని అర్థము. లోక కార్యాలు నీళ్ళు ఉండకూడదని అర్థము. అదే అసాధారణం కదా. సాధారణం అంటే ఒకరు చేసినట్టు నువ్వు చేస్తున్నావు, తేడా ఏముంది? ఒక అవిశ్వాసం చేసినట్టు నువ్వు చేస్తున్నావు, తేడా ఎక్కడ ఉన్నది? అవిశ్వాసం మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు, అవిశ్వాసి కార్యాలు నువ్వు చేస్తున్నావు, తేడా ఏది? అది సాధారణమే కదా. లోకం చేసినట్టే నువ్వు చేస్తున్నావు, తేడా ఎక్కడ ఉన్నావు చెప్పండి? తేడా లేదు. అది సాధారణ కార్యమే, మామూలు అందరూ చేసే కార్యాలు అవి. కానీ కాదండి, ఆ జీవితం చనిపోయింది. తిరిగి జన్మించడం అంటే పాత జీవితం చనిపోయింది, మరి ఇంకో జీవితం వచ్చింది. ఆ తిరిగి జన్మించిన జన్మను కలిగి ఉన్నావు అంటే ఎట్లా ఉంటుందండి? అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో ఉంటాయి. కనుక చూడండి, ఈ యుగానికి లేకపోతే ఈ కాలానికి, లోకానికి నువ్వు ఎలా ఉండాలంటే పూర్తిగా వింతైన వ్యక్తిగా నువ్వు జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది చాలా వింతగా ఉంటుందండి జీవితం అంతా కూడా. వింత అంటే ఒక ప్రత్యేకత మన లోపల ఉండాలా, ఒక విశేషం ఉండాలా, ఒక క్రొత్తది ఉండాలా. అర్థమవుతుందా? ఒక క్రొత్తది ఉండాలా, ఒక విశేషమైనది ఉండాలా, ఒక గొప్పది ఉండాలా. అందరూ చేసినట్టుగా ఉండకూడదు. ఒక ప్రత్యేకంగా మన నుంచి వారు నేర్చుకోవాలా. హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో దేవుని కేంద్రంగా చేసుకోవాలా. నీ సెంటర్ ఎవరు? నీ సెంటర్ అంటే నీకు ఎల్లప్పుడూ కూడా నువ్వు కేంద్రంగా చేసుకునేది దేవుని మాత్రమే కేంద్రంగా చేసుకోవాలా. ఎందుకంటే నువ్వు పూర్తిగా చనిపోయినావు, పూర్తిగా నువ్వు తిరిగి నూతన జన్మ పొందుకున్నావు. ఆమేన్. అంటే తిరిగి జన్మించి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, కనుక నువ్వు విశేషంగా నువ్వు దేవుడు నిన్ను నీ జీవితంలో కేంద్రంగా చేసుకో. దేవుణ్ణి వాక్యంలో కేంద్రంగా చేసుకో. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటే నీలో ఒక ప్రత్యేకత దేవుడు ఇస్తాడు. గట్టిగా ఆమేన్ అనేది వినబడతలేదు. హల్లెలూయా. నీకు ప్రత్యేక దేవుడు ఇస్తాడండి. నువ్వు దేవుని సెంటర్గా చేసుకో, ఆయన కేంద్రంగా చేసుకో. ప్రతిదీ ఆయనకే చెప్పు, ఆయనకు వ్యతిరేకంగా జీవించకు. ఆయన చెప్పింది చేయి. అప్పుడు ఏమవుతుంది? ఒక మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఒక విశేషమైన జీవితాన్ని ఇస్తాడు, ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు, అసాధారణమైన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు నీకు అసాధారణ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. సాధారణ కార్యాలు కాదు, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుందా? అంటే లోకము ఆశ్చర్యపోయే కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు ఏమవుతుందంటే లోకానికి ఒక వింత వ్యక్తిగా నువ్వు కనబడతావు.
అర్థమవుతుందా? ప్రియులారా గమనించండి. దేవుని నమ్ముకున్నామండి, సరిపోలేదండి, ఇది సరిపోదండి. ఏం కావాలా? నిజంగా నువ్వు జన్మించిన జీవితం కావాలా? తిరిగి జన్మించిన జీవితం కావాలా? చూడండి, అది ఆ జీవితము మామూలు జీవితం కాదండి, ఒక ప్రత్యేకమైన జీవితం. అది అసాధారణమైన జీవితం. హల్లెలూయా. ఈ జీవితంలో అసాధారణ కార్యాలు నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే ఎప్పుడు ఈ కార్యాలు నువ్వు చేస్తావంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే అసాధారణమైన కార్యాలు చేస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే దేవుని నువ్వు కలిగి ఉంటావో దేవుడు నిన్ను అసాధారణ కార్యాలు చేయనిస్తాడు. అర్థమవుతుందా? ఆయనే నీలోండి చేస్తాడు, నిన్ను చేయనిస్తాడు. నువ్వు చేయలేవు. దేవుడు కనుక నీ లోపల ఉంటే ఆ కార్యాలు జరుగుతాయి. ఆ జీవితం నీలో ఉంటుంది, ఆ జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ అసాధారణమైన జీవితం అనేది చాలా ప్రత్యేకమైంది. అది మామూలు జీవితం కాదండి. మామూలుదంటే అది పాత జీవితం కాదు. చూడండి, గమనించండి. అందుకని అదొక వింతైన జీవితంగా ఉంటుందండి. ఒక ప్రత్యేకమైనది, ఒక వింతైన జీవితంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి ప్రియులారా, లోకములో తిరిగి జన్మించిన ఏ క్రైస్తవుడైనా లోకమునకు ఒక వింత వ్యక్తిగా జీవిస్తాడు. అది నేను నమ్ముతున్నాను అని దేవుని పోగుతుంటాడు. హల్లెలూయా. ఒక వింత వ్యక్తిగా జీవిస్తాడు. అది నిజము, అది సత్యము. ఆమేన్. చూడండి, ఎందుకంటే ప్రియులారా, వారు మృతి చెందినారు. మనకు తెలుసు కదా, ఇప్పుడు బ్యాప్టిజము ద్వారా మనము అంతా చనిపోతాం కదా, పాత జీవితం అంతా చనిపోతుంది కదా. పాతి పెట్టబడుతుందా? వింటున్నారా? బ్యాప్టిజం అంటే అర్థమైంది, మీరు బ్యాప్టిజం ద్వారా చనిపోతున్నారు, పాతి పెట్టబడుతున్నారు, పాత జీవితం పోతుంది, అయిపోయింది. సమాధి చేయబడుతున్నారు, అయిపోయింది. మీ పని, మన పని అయిపోయింది. కానీ దేవుడు మనకి ఇచ్చేది ఏంది? నూతన జన్మ ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కనుక నూతన జన్మ ద్వారా అంత కొత్తది. ఆలోచించండి, మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. నువ్వెప్పుడో నూతన జన్మ పొందుకున్నావు, ఆ జీవితం ఎక్కడ ఆలోచించు. ఇంకోళ్ళకి వచ్చినాయికో, నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఎవరికి వారికి ప్రశ్న వేసుకుని ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు సరిగా ఉన్నావా లేదా ఆన్సర్ దొరుకుతుంది. ఆమేన్. ఎందుకంటే ఒక అసాధారణమైన జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక విశేషమైన జీవితము, ఒక వింతైన జీవితము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఉంటేగా నీ లోపల వచ్చేది. అది నీకు రావాలా, అది నువ్వు పొందుకోవాలా. లోకానికి ఒక వింతైన మనిషి అప్పుడే నువ్వు కనబడతావు. వింతైన కార్యాలు చేస్తావు, అసాధారణమైన కార్యాలు చేస్తావు. హల్లెలూయా. చూడండి, నువ్వు మృతి చెందినావు, తర్వాత నువ్వు మార్పు పొందుకున్నావు. చూడండి, మనము యేసుక్రీస్తు నామములో మరి నూతన జన్మ పొందుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి రాడు, నీవే. కానీ ఎట్లా వస్తున్నావు? నూతన శిశువుగా వస్తున్నావు, కొత్త జన్మ పొందుకొని వస్తున్నావు. పాత జన్మ పాతి పెట్టబడింది. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రియులారా, మరి ఇంకొక లోకంలో నువ్వు జన్మిస్తున్నావు. ఈ లోకంలో కాదు. గమనించండి, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకుంటున్నారో, బాప్టిజం ద్వారా నూతన జన్మ పొందుకుంటున్నారో, మీరు ఈ లోకంలో లేరు. ఏ లోకంలో ఉన్నారు? పరలోకంలో ఉన్నారు అని బైబిల్ చెప్తున్నది. ఆ మాట చూడండి, 3వ వచనంలో ఏముందండి? 3:3 చూడండి ఒకసారి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది నీకు ఎప్పుడు తెలుస్తుంది?
ఎప్పుడు తెలుస్తుంది? అంతేనండి. ఆ కొత్త జన్మించినప్పుడు దేవుని రాజ్యము ఎలా ఉంటుంది, దేవుని రాజ్యంలో ఏముంటుంది, దేవుని రాజ్యంలో దేవునితో ఎట్లా నువ్వు దేవునితో ఉంటావు, దేవునితో ఎలా నువ్వు జీవిస్తావు, ఇవన్నీ అప్పుడే బయలుపరచబడతాయి. ఎందుకంటే ఆ జీవితం వేరు, అది క్రొత్త జీవితము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని మీరు మార్పు చెంది ఉన్నారు. చూడండి, మార్పు రావాలా? ఎప్పుడు రావాలా? మనము చాలా సార్లు మనం బాప్టిజం తీసుకున్నామని చెప్పుకుంటాం, కానీ మార్పు లేదు జీవితంలో. నిజమేనా? మార్పు లేకపోతే నువ్వు మరి తిరిగి జన్మ ఎక్కడిది? లేదు. మార్పు కలిగిన జీవితం రావాలండి కదా. దేవునికి ఏది అయిష్టమైంది నీ జీవితంలో నువ్వు నీకు ఇంతకుముందు ఉన్నాయో, ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు బాప్టిజం ద్వారా అన్నీ పాతిపెట్టబడ్డాయండి, అది చనిపోయినావు, ఆ జీవితమే వేరు కదా. అవునా కదా? అరే నువ్వు మళ్ళీ కొత్త జన్మెత్తిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత ఇంకా అవి ఎందుకు వస్తాయి? ఇగో అవి రావద్దు కదా. అవునా? హల్లెలూయా. చూడండి, అందుకనే మీరు మార్పు చెంది ఉన్నారు. మీరు ఈ లోకంలో మరణించినారు, పరలోకంలో జన్మించినారు. మీ జీవితం అంతా కూడా పరలోకంలో ఉన్నట్టుగానే మీరు నడుస్తారు, మాట్లాడతారు, జీవిస్తారు, ప్రవర్తిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధి కాదు, మీరు పరలోక సంబంధి అయి ఉన్నారు. ఎందుకంటే దేవుడు పరలోక సంబంధి అయి ఉన్నాడు. దేవుని రాజ్యంలో జన్మించిన మీరు కూడా పరలోక సంబంధులై ఉన్నారు. పరలోక సంబంధులై ఉన్నప్పుడు మరి యేసుప్రభువు ఎలా జీవించారు? ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించలేదా? లోకంతో సంబంధం లేకుండా జీవించడం లేదా? లోక క్రియలు లేవు, దేవుని క్రియలు ఉన్నాయి. లోక కార్యాలు లేవు, దేవుని కార్యాలు ఉన్నాయి. ఎందుకంటే దేవునితో ఆయన ఉన్నాడు. అట్లాగే మనము నూతన జన్మ పొందుకున్నప్పుడు, మరి పరలోకంలో ఆ జన్మ పొందుకున్నప్పుడు, పరలోకంలో జన్మించినప్పుడు మన కార్యాలు ఎట్లా ఉంటాయి? పరలోకంలో నీవు ఉన్నప్పుడు, ఆ దేవుడు నీలోపు ఉన్నప్పుడు, నువ్వు ఆ లోకంలో ఉన్నప్పుడు చాలా వింతగా ఉంటుంది జీవితం అంతా కూడా. అర్థమవుతుందా? వింతైన జీవితం అండి. ఈ జీవితం సరిపోదు మనకి, చాలా వింతగా ఉంటుంది కదా. మార్పు లేని జీవితం ఎందుకు? మనం తృప్తి పడుతున్నాం, బాగానే ఉన్న జీవితం మనకి తృప్తి పడుతున్నాం. మనం తృప్తి పడు కాదు, వాక్యములో దేవుడు సంతోషపడాల. చూడండి, మన పట్ల సంతోషం కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకం మీరు మర్చిపోవాలి. మనం ఈ లెక్కన ఏంటంటే, మనం జన్మించింది ఈ లోకంలో కాదు, తిరిగి జన్మించడమే ఈ లోకంలో జన్మ సంబంధించింది కాదు. నిజమేనా? అది పరలోకములకు సంబంధించిన జన్మ. మరి పరలోకం జన్మించిన వాడు ఏం ఆలోచిస్తాడు, ఎట్లా జీవిస్తాడు, ఇది మనం సింపుల్గా తీసుకుంటాం. ఇది మాకు తెలుసు అంటాం. ఏమంటాం? నూతన జన్మ అంటే అది పరలోకం జన్మించడం మాకు తెలుసు అండి, చాలాసార్లు విన్నాం, ఇది మాత్రం బాగా తెలుసు మనకి. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఏమని? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం అంటే అది నూతన జన్మ, పరలోకం జన్మించినట్టు. అది చెప్పుడే మనం జన్మించిన జీవితం ఎక్కడున్నది? అర్థమైందా? అవునండి, ఒకరితో సంబంధం లేదు. నువ్వు నిజంగా జన్మిస్తే నిజంగా పరలోకంలో ఉన్నట్టుగా జీవిస్తావు. నీ కార్యాలు ఈ లోక సంబంధమైనవి కాదు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి జాగ్రత్తగా. మనం దేవుని వాక్యం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడో నూతన తిరిగి జన్మ పొందుకొని ఉన్నాం. మరి ఎట్లా ఉన్నది జీవితము? అది మనము గ్రహించాలా. ఎందుకంటే ప్రియులారా, మీరు మార్పు పొంది ఉన్నారు. మార్పు పొందిన తర్వాత మీ క్రియలు మారుతాయి, మీ ఆలోచన విధానం మారుతుంది, మీ స్వభావం మారుతుంది. నిజమేనా? అన్నీ మారుతాయి. హల్లెలూయా. చూడండి, ఇంకా చూడండి, మీరు తిరిగి జన్మ పొందుకున్న తర్వాత మీ యొక్క ఆత్మ అగాధము నుండి దాటి వచ్చాను, అగాధం నుంచి దాటి వచ్చేసిందట. హల్లెలూయా. చూడండి, మీరు పరలోక తలంపులను అప్పంచి కలిగి ఆ తలంపుల ద్వారా జీవిస్తారు. పరలోక తలంపులు కలిగి ఉంటారు. ఎప్పుడు?
తిరిగి జన్మించిన తర్వాత ఏ తలంపులు ఉంటాయి నీ లోపల? పరలోక తలంపులు ఉంటాయి. పరలోకంలో ఉన్న దేవుడు ఎవరు? దేవుడు కదా. మరి ఆయన తలంపులు నీకు వస్తాయి. ఆమేన్. చూడండి, ఎక్కడ అంటే నీకు అగాధంలోకి వెళ్ళవు. దాని అర్థం అగాధంలో నుంచి నీకు సంబంధమే లేదు కదా. పాపంతో నీకు సంబంధం అయిపోయింది. నీ పని ఆ లోకం వేరు, నువ్వు జన్మించిందే పరలోకంలా. చూడండి, గమనించండి, పరలోకపు తలంపులు కలిగి పరలోకములో జన్మించిన రీతిగానే పరలోకంలో ఉన్నట్టుగానే జీవిస్తారు. పరలోక సంబంధమైన జీవితమే జీవిస్తారు. హల్లెలూయా. చూడండి, వాక్యం ద్వారా మీ అనుదిన జీవితము వాక్యం ద్వారా జీవిస్తారు. 4వ ముద్ర అనే వర్తమాన ప్రవక్త మాట చెప్తారు. 4th seal. మనం ఎక్కడ ఉంటామట? చూడండి, మనం వాక్యము ద్వారా జీవిస్తాం. త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, అంటే మీరు పరలోకపు తలంపులను కలిగి ఉండి పరలోకములో జన్మించిన రీతిగానే జీవిస్తారు అని ఇక్కడ మరి ఈ వర్తమానం చెప్తుంది. ప్రవక్త అన్నాడు ఈ మాట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము ద్వారా మాత్రమే ప్రతి కార్యాన్ని జరిగిస్తాం. వాక్యం ద్వారానే మనం చేసే కార్యాలు ఎట్లా ఉంటాయి? మనము చేసే కార్యాలు మనయే కదా. మన కార్యాలే, నోరు మనదే, మాట మనదే, అన్నీ మనయే. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? మరి నీ జన్మ ఎక్కడ పోయా? నీ తిరిగి జన్మ ఎక్కడ పోయింది? తిరిగి జన్మించిన జీవితం ఎట్లా ఉంటుంది? లోకానికి, మరో మాటలో ప్రపంచానికి నువ్వు ఎట్లా ఉంటావు? వింతగా ఉంటావు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి, మామూలు మాట కాదండి ఇది. మన జీవితాలు సరిపోతాయా? మరి చూడండి, మీరు మన గ్రామం కన్నా వింతగా ఉన్నారా? మీరు పోనీ చెప్పండి, మీ గ్రామంలో మీరు వింతగా ఉన్నారా? గ్రామం అంతా కూడా నీలో ప్రత్యేక చూస్తానరా? ఒక వింత చూస్తానరా? కార్యాలు చూస్తానరా? దేవుని కార్యాలే ఉన్నాయి. ఆ ఊరంతా దగ్గరికి ఒక వింతగా చూస్తానరా? మరి నిజంగా దేవుని బిడ్డ ఈయననేనండి, ఈమెనే. ఈ లోకమంతా తీరు ఉంటుంది, విలువ తీరు ఉంటారు. అది వింత, ఒక ఆశ్చర్యం, ఒక అసాధారణ కార్యం. ఆమేన్. చూడండి, మరి అటువంటి జీవితం లేకపోతే నీ జన్మ ఎక్కడ పోయింది? తిరిగి జన్మించిన జన్మ ఏది? కానీ మామూలుగా మనం ఎప్పటికీ ఆలోచించేది ఏంటంటే, మేమైతే మన నూతన జన్మ పొందుకున్నాం, దీంతో మనము సంతోషపడుతున్నాం. ఈ జీవితం అంటే మనకు దాని గురించి మనం ఆలోచించడం లేదు. ఎంతమంది ఆలోచిస్తున్నారు? వాస్తవంగా చెప్పండి, ఆలోచించారా? పరలోకపు జన్మ అంటే ఏమనుకున్నారు? ఈ జన్మ పోయిందండి, ఈ జన్మ పోయింది. ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటున్నాం కదా. ఈ జన్మ వేస్ట్, అది చనిపోయింది కదా, పాతిపెట్టబడింది కదా. కార్యాలు పాతిపెట్టబడ్డాయి, మోసాలు పాతిపెట్టబడ్డాయి, గర్వం పాతిపెట్టబడింది, అన్నీ పాతిపెట్టబడ్డాయి. ఏమొచ్చింది మరి? దేవుని కార్యాలు వచ్చినాయి. ఎందుకంటే నువ్వు తిరిగి లేచినావు, తిరిగి నువ్వు జన్మించినావు, పరలోకంలో నీవున్నావు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ప్రియులారా? ఇక్కడ ఏం చూడండి, 3:3లో ఏం చెప్తున్నాడు యేసుప్రభువారు అంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యంలో చూడలేడన్నాడు. దీని గురించి ఒక మాట ప్రవక్త చెప్తారు. చూడలేడంటే పరలోక రాజ్యంలో ఉన్న దేవుని రాజ్యంలో ప్రతిదీ కూడా అతడు అవగాహన కలిగి ఉంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? ప్రతిదీ వాక్యం అంతా అతనికి అర్థమవుతుంది. అతడు ప్రత్యక్షత కలిగి ఉంటాడు. ఎవరు? తిరిగి జన్మించిన వానికి బైబిల్లో ప్రతిదీ కూడా అతను గ్రహించగలుగుతాడు. ప్రతిదీ అతనికి అర్థమవుతుంది, ప్రతిదీ గ్రహించగలుగుతాడు, గ్రహించి జీవిస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడో అది ప్రతిదీ అర్థం చేసుకుంటాడు, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తాడు. ఎందుకంటే
దేవుడు అతనికి అవగాహన ఇచ్చాడు, అంటే ప్రత్యక్షత ఇచ్చాడు. ఆమేన్. చూడండి, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యంలో నేను ఎలా జీవించాలి, ఎలా జీవిస్తాను, ఇవన్నీ అతను అర్థం చేసుకుంటాడు. ఈ లోకంలో నేను ఉంటాను, కానీ నేను తిరిగి జన్మించాను, దేవుని రాజ్యం గురించి నాకు బయలుపరిచాడు దేవుడు. నేను జన్మించింది అక్కడే, కాక నేను అలాగనే జీవించాలి అని ఒక బయలుపాటుతను కలిగి ఉంటాడు. హల్లెలూయా. చూడండి, వీళ్ళరా గమనించండి. ఇప్పుడు మనకు వాక్యం అర్థం కావట్లేదండి. చూడండి పిల్లరా, మనము వర్తమానం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు అది మనకు అర్థం కావట్లేదు. ఎన్నో ప్రసంగాలు విన్నప్పుడు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే జీవించవు. నీకు అవగాహన రావాలి. అంటే ఏంటంటే నీ జన్మ సరిగా లేదు, దేవుడు నీ లోపల లేడు. పరిశుద్ధాత్మ ఉంటే అన్నీ నీకు ఆయన బోధిస్తాడు. ఆయన నీకు అర్థం కాకపోతే ఆయన నీకు మంచి వివరిస్తాడు. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు అన్నీ నీకు బోధిస్తాడు. నువ్వు ఎలా ఉండాలో ఆయనకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. సత్య స్వరూపైన ఆత్మ వచ్చి ఏం చేస్తాడు, అన్నీ నీకు బోధిస్తాడు. ప్రతిదీ నీకు అవగాహన కల్పిస్తాడు. హల్లెలూయా. ఆయన ఉంటే, నువ్వు ఆయన చేర్చుకుంటే, చూడండి, గమనించండి ప్రియులారా, దేవుని రాజ్యాన్ని అవగాహన చేసుకుంటావు. దేవుని రాజ్యం ఉన్నట్టుగా నువ్వు అర్థం చేసుకుంటావు. దేవుని రాజ్యములో ఎలా జీవించాలో దేవుని ద్వారా నేర్చుకుంటావు. దేవుడు నీకు నేర్పిస్తాడు, ఎలా నువ్వు జీవించాలో అని నీకు నేర్పిస్తాడు. ఆమేన్. చూడండి, అప్పుడు మంచి గ్రహింపు కలిగి ఉంటావండి. ఏ వాక్యం అయితే నువ్వు వింటున్నావో మంచి గ్రహింపు కలిగి జీవిస్తావు. మీకు తెలుసా, దేవునికి కావలసింది గ్రహింపు కాదు, గ్రహించాలా, తర్వాత జీవించాలా. అది దేవుడు కోరుకునేది, అంతే కదా. యేసుప్రభు చెప్పలేదా, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. వినకపోయినా పర్వాలేదని చెప్పలే ఆయన, విని వాటి చొప్పున చేయమన్నాడు. ఏ మాట దేవునితో మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారం నువ్వు చేయాలి. దేవుని వాక్య ప్రకారం చేయాలి, జీవించాలా. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ప్రియులారా, అందుకని మనము తిరిగి జన్మించిన జీవితం మనం పొందుకున్న తర్వాత ఒక ఆశ్చర్యకరమైన జీవితం మనం కలిగి ఉండాలా. ఒక విశేషమైన జీవితం కలిగి ఉండాలి. ఒక సాధారణమైన జీవితం అంటే అది మామూలు అయిపోతుంది. అంటే ఆత్మీయంగా ఎదిగిన జీవితం కావాలా. మరో మాటలో చూడండి, ఎదిగిన జీవితం అండి. ఇంకా ఎదుగుదల లేదు మన జీవితాలు అంటే అర్థమైంది. ఎక్కడ ఉన్నావు, ఎదుగుదల లేదు నీ జీవితంలో. నువ్వు తిరిగి జన్మించినావు అని చెప్పుకుంటున్నావు. ఎదుగుదల లేదు, ఎదగలే. అది సరైనది కాదు. ఆత్మచేతను నడిపించబడట్లేదండి. దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు చూడండి, ఒక అవగాహన దేవునికి ఇస్తున్నాడు కదా. దేవుడు నడిపిస్తున్నాడు, అర్థమైంది. నువ్వు నడవలేవు, నీకు నడవలేవు, దేవుడే నడిపిస్తాడు. చూడండి, చాలాసార్లు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవుని చేత నడిపించబడరండి. వాళ్ళ ఆలోచన అట్నే చేస్తారు కదా. నడిపించబడి ఎక్కడ ఉన్నది మరి దేవుని చేత? మామూలుది కాదండి. నీ జన్మ వేరు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తిరిగి జన్మించిన వాడు చూడండి తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన కొరకు జీవిస్తాడండి. ఆమేన్. తన జీవితాన్ని పరిపూర్ణంగానే సమర్పించుకుంటాడు. అది కావాలంటే ఆ జీవితం మనకున్నదా? అసలు సమర్పించుకున్నారు ఇక్కడ ఎవరైనా దేవుని కోసం? ఎంతమంది సమర్పించుకున్నారు? యథార్థంగా చెప్పండి.
సమర్పించుకునే జీవితం ఉందా? మీరు చెప్పినా చెప్పకపోయినా మీ లైఫ్ చెప్తుంది. మనం ఎట్లా జీవిస్తున్నామని మన లైఫే చెప్తుందండి. ఎందుకంటే సమర్పించుకునే జీవితం ఉందా లేదా కదా. ఎట్లా ఉంటుంది? క్రియలు ఉంటాయి, జీవితం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. జీవితం ఉంటాయి, సమర్పణ జీవితం వేరు కదా. చూడండి, క్రైస్తవుడు, మామూలు క్రైస్తవుడు వేరు, సమర్పించుకునే క్రైస్తవుని జీవితం వేరు కదా. పరిశుద్ధాత్మ లేనివాడు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు, రెండింటికి భేదం ఉంటుందండి. అవునా కదా. కార్యాలు డిఫరెన్స్ కనబడతాయి, మాటలు డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ డిఫరెంటే ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక తేడా ఉందండి. దేవుని కలిగినవాడు, పరిశుద్ధాత్మ కలిగినవాడు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నవాడు, తిరిగి జన్మ పొందుకున్నవాడు, అతని జీవితంలో చాలా వేరుగా ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి, మనము మన జీవితాలు పరిపూర్ణంగా దేవునికి సమర్పించాలా. కొంచెం కాదండి, పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆ సమర్పణ నీకు ఎక్కడి నుంచి రావాలా? ఈ లోకంలో సమర్పించుకోలేవు. ఈ జీవితం కాదు, ఈ జన్మ కాదు, పరలోకపు జన్మను పొందుకునే జీవితానికి సమర్పించుకుంటాం. ఎందుకంటే ఆయన మాట ప్రకారంగా నడుస్తావు, జీవిస్తావు కదా. జీవితము లోకము లెక్క సాధారణ ఈ లోక సంబంధమైన కార్యాలు చేయవు. దేవుని కార్యాలు దేవుని నీలో ఉండి జరిగిస్తాడు. అటువంటి జీవితం కావాలండి. తిరిగి జన్మించిన క్రైస్తవుడు, మన క్రైస్తవుడు మామూలు విషయం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు, వాక్యమును వెంబడించేవాడు. మరి లోకానికి ఎట్లా ఉంటాడు? వింతనే. నువ్వు లోకాన్ని వెంబడించట్లేదు. యేసుప్రభువు వారు ఏమన్నారు? ఎవరిని వెంబడిస్తామన్నాడు ఆయన? లోకాన్ని వెంబడిస్తామనలే, నన్ను వెంబడిస్తామన్నాడు కదా. మీరు నన్ను వెంబడించండి, నన్ను వెంబడిస్తే నా మార్గం నడవండి, నడిస్తే నా వెలుగు మీ మీద పడుతుంది, మీరే వెలుగు ఉంటారు, మీరే నా కార్యాలు మీరు చేస్తారు. చూడండి, అటువంటి కార్యాలు నీకు రావాలి. ఇక్కడనే తేడా ఉంది ప్రియులారా. మనము నిజమైన క్రైస్తవుడు జీవించే జీవిత విధానం ఇక్కడ ఉంది. లోకానికి ఒక ప్రత్యేకంగా మనకు కనబడాలి, మన జీవితం కనబడాలి, మన జీవితాన్ని గురించి వాళ్ళు నేర్చుకోవాలా కదా. ఎంత మంచి జీవితం అండి, వాళ్ళు ఎంత ఆశ్చర్యంగా మన జీవితంలో వారు ఆలోచిస్తారు. చాలా నేర్చుకోవాలండి. ఆ సిస్టర్ లోపల, బ్రదర్ లోపల, సంఘం లోపల చాలా నేర్చుకోవాలా అనేది వరకు ఒక ఏముండాలా, ఒక అన్వేషణ, లేకపోతే నేర్చుకోవాలని మాకు ఆలోచన వస్తుంది. అటువంటి జీవితము రావాలంటే మనము తిరిగి జన్మించిన ఆ జన్మ సంబంధించిన జీవితం జీవించినప్పుడు, లోకానికి ఒక వింతగా కనిపించినప్పుడు, అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, చూడండి, ఒక విశేషమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యం తట్టు మనం ఎల్లప్పుడూ చూస్తూ జీవించినప్పుడు, ఆ జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుంది. అది తిరిగి జన్మించిన జీవితము. అటువంటి జీవితం మనం కలిగి ఉన్నాం. జీవించినప్పుడు లోకానికి ఒక వింతగా కనబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఇక మనకు ముందుకు వెళ్ళినట్లయితే, బైబిల్ గురించి మనం ఆలోచించినట్లయితే, బైబిల్లో పరిశుద్ధులందరూ కూడా మరి వింతైన మనుషులుగానే జీవించారు కదా. ఒక్కొక్క ప్రవక్తను తీసుకున్నా కానీ, ఒక్కొక్క పరిశుద్ధుని తీసుకున్నా కానీ, అందరూ కూడా వింతైన వారుగానే జీవించారు. ఎందుకంటే వారి లోక జీవితం జీవించడం కాదు, లోకానికి అవతల వారు జీవించారు. అంటే పరలోకము జీవితం సంబంధించిన జీవితాన్ని జీవించారు. వాళ్ళు దేవుని కలిగి జీవించారు. అటువంటి జీవితమే వారు జీవించారు. వారే మనకు మాదిరిగా ఉన్నారు బైబిల్లో కదా. అవునా కదా. మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్లో ఉన్నవారు పరిశుద్ధులే కదా కదా. వాక్యము మనం చదువుతున్నాం, వర్తమానం చదువుతున్నాం, ఇవన్నీ కూడా మనకు మాదిరిగానే ఉన్నాయి. అందుకనే ప్రియులారా, మరి సాయంకాలం గమనించండి, మనము తిరిగి జన్మించిన వాళ్ళమైతే క్రైస్తవులం, మామూలు మనుషులం కాదు, లోకస్తులం కాదు. క్రైస్తవుడు ఖచ్చితంగా లోకములకు వింత వ్యక్తిగా, ఒక
ఆశ్చర్యకరమైన వ్యక్తిగా, లేకపోతే దేవుని బిడ్డగా, ఒక సాక్ష్యం కలిగిన జీవితం కలిగి మనం జీవించాలా. అటువంటి జీవితం జీవించినప్పుడు అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మనల్ని బట్టి వారు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు కదా. ఈ వ్యక్తి లోపల నేర్చుకునేది ఏమైనా ఉండాలంటే ఉంటేనేగా నేర్చుకునేది ఏం లేకపోతే నీ దగ్గర కూడా రారు, వాళ్ళు ఇంకా దూరం ఉంటారు. ఈ సిస్టర్ దగ్గర ఈ బ్రదర్ నేర్చుకోవాలంటే నేర్చుకునేది ఉండాలి. అక్కడ ఒక ప్రత్యేకమైనది ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే లాభం ఏందో నేర్చుకునేది ఏమన్నది లేదు, దగ్గర కూడా రారు వాళ్ళు. చూడండి, ఆకర్షణ. వాక్యం ఎవరైతే ఆకర్షిస్తారో వారు దేవుని దగ్గరికి వస్తారు. నిజమేనా? బైబిల్ చెప్తుంది. మరి వాక్యం నీ లోపల ఉన్నప్పుడు నువ్వు కూడా అందరిని ఆకర్షించాలా. ఎలా ఆకర్షిస్తావు? నీ లోపల ఉన్న వాక్యము ద్వారా, నీ లోపల ఉన్న దేవుని జీవితం నువ్వు జీవించినప్పుడు ఆకర్షిస్తావు. తిరిగి జన్మించిన జీవితం జీవించినప్పుడు ఆకర్షిస్తావు. హల్లెలూయా. వాళ్ళే ఆకర్షించబడతారండి. నువ్వు రా రా నన్ను ఆకర్షించాలని చెప్పాల్సిన అవసరం లేదు. జీవితాన్ని బట్టి వాళ్ళు ఆకర్షించబడతారు. నీ లోపల వాక్యం ఉంది, నీ లోపల దేవుడు ఉన్నాడు, నీ లోపల పరిశుద్ధత ఉంది, నీ లోపల పరలోక సంబంధం జీవితం ఉంది, ఒక వింతైన జీవితం ఉంది. దాన్ని బట్టి వారు నీ దగ్గరికి వచ్చి చాలా విషయాలు నేర్చుకుంటారు. అటువంటి జీవితం కావాలా. ఆమేన్. నేను ముగిస్తున్నాను ప్రియులారా. మరి ఈ సాయంకాలం చూడండి, మనము తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులుగా లోకస్తులం కాదు. గమనించండి, తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోకానికి ఒక ఆశ్చర్యకరంగా, ఒక వింతైన మనిషిగా. వింతైనంటే దేవుళ్ళో ఉంటేనే లోకానికి వింత కనబడతారు కదా. అవునండి. అంటే దేవుడే, మాట మాటకి దేవుడే, ప్రార్థన దేవుని ఇస్తాను, ఇదే దేవుని కోసం జీవిస్తున్నాడంటే వాళ్ళు ఒక రకంగా అనుకుంటారు కదా. పిచ్చి వాళ్ళు ఏమని అనుకునేయండి, మనకు అవసరం లేదు కదా. ఒకరితో మనకు సంబంధం లేదు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. ఆమేన్. కనుక ప్రియులారా, మనము తిరిగి జన్మించిన నిజమైన క్రైస్తవ జీవితం జీవించినప్పుడు లోకానికి ఒక మాదిరిగా ఉంటాం. ఆమేన్. ఒక వింతగా ఉంటాం, ఆశ్చర్యకరంగా మన జీవితం ఉంటుంది. ఆకర్షించే విధంగా మన జీవితాలు ఉంటాయి. దేవుని సన్నిధికి ఆకర్షించే విధంగా అటువంటి జీవితాలు మనం కలిగి ఉంటాం. ఆమేన్. దేవుడు తన మాటలను దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా.